హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. సో వీడియో కంటిన్యూషన్స్ తెలియాలని అంటే ముందు వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. యాక్చువల్లీ యూఎస్ ట్రిప్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. సెపరేట్ ప్లేలిస్ట్లో పెట్టాను. అప్పుడు ఫ్లో అనేది చాలా నీట్గా అర్థం అవుతుంది. ప్రజెంట్ ఐ మీన్ బాస్టన్. ఇంకా లాస్ట్ 2 days అని చెప్పొచ్చు. మళ్ళీ రిటర్న్ జెర్సీ వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇంకా లాస్ట్ వెళ్ళిపోయే ముందు రోజు చేసిన యాక్టివిటీస్ గురించి అయితే ఈ వీడియో అంతా ఉంటుంది. అలాగే న్యూయార్క్ వెళ్ళిపోయిన తర్వాత కూడా. సో ఇంకా కయాక్ వెళ్దాము అనుకున్నాం. ఆ ముందు వరకు చాలా ఎండలు ఉన్నాయి, కానీ ఆ రోజు మాత్రం చాలా క్లౌడీగా చాలా ప్లెజెంట్ వెదర్ అయితే ఉంది. ఇంకా అప్పుడు అనుకున్నాం. ఇక్కడ చూసారా చాలామంది, వెరీ పీస్ఫుల్ ఏరియా అనమాట ఈ పర్టిక్యులర్ పార్క్ మాత్రం. స్టేట్ పార్క్ అనమాట ఇది. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా మామయ్య వాళ్ళు ఆల్రెడీ చేసే ఉన్నారు కదా అని చెప్పేసి సింగిల్ది తీసుకున్నాను కయాక్. నేనైతే ఫస్ట్ టైం. ఖచ్చితంగా ఏ మధ్యలోనో పడిపోతాను అనే భయం అయితే లోపల ఉంది, కానీ లేదు ట్రై చేద్దాం ఏం కాదు స్లోగా అని చెప్పేసి అయితే సింగిల్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సింగిల్ చేస్తున్నారు, అలా అనమాట. యా కయాక్ వచ్చాము. ఫస్ట్ టైం ఒక్కదాన్ని స్టార్ట్ చేసా. వీడియో తీద్దామని మధ్యలో రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. బట్ ఇట్స్ ఫన్. చాలా మంది ఉన్నారు అక్కడక్కడ. యూ కెన్ సీ. ఇట్స్ గుడ్. చేద్దాం. ఇంకా నేను వీడియో తీయగలిగితే తీస్తాను చేసేటప్పుడు ఉంటుందన్నమాట. సింగిల్ తీసుకున్నాను నేను. డబల్ తీసుకుంటే వెనకాల కూడా ఒకళ్ళు ఉంటారు. సో చూడండి, అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఇది మనది స్టిక్. నాది రెడ్ వచ్చిందనమాట. సో ఫర్ నవ్ ఐమ్ జస్ట్ ఫ్లోటింగ్. ఇదిగో అంటే ఈరోజు చాలా చాలా క్లౌడీగా ఉంది ఇక్కడ. నేను బాస్టన్ వచ్చాను చెప్పాను కదా ముందు వీడియోస్లో. సో చాలా క్లౌడీగా ఉండడంతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు వచ్చి. సో దట్ ఈస్ వాట్ ఐమ్ ఆల్సో డూయింగ్. లుక్ ఎట్ దట్. చూడండి, అసలు ఎండనే లేదు పొద్దున్నుంచి. యూ జస్ట్ లుక్ ఎట్ ఇట్. అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా అయితే అసలు ఆ చెట్లది షాడో ఈ వాటర్లో పడుతుంది కదా. ఇట్స్ సో గుడ్ అనమాట. ఇంత సైలెంట్గా ఉంటాయి, ఇంత భయం వేస్తుంది. సో చూస్తున్నారు కదా, అలా అయితే కయాక్ కంప్లీట్ చేశాను. చాలా బాగా అనిపించింది. అంటే ఒక్కదాన్ని ఎవ్వరు లేకుండా ఒక 1 hour 1 to 1.5 hours అయితే టైం ఇస్తున్నారు అనమాట వాళ్ళు చేయడానికి. సో ఇట్స్ వెరీ ప్లెజెంట్. మైండ్కి బేసిక్గా మీ టైం అనమాట, మన గురించి మనం ఆలోచించుకోవడానికి అన్నట్టు. చాలా బాగా అనిపించింది. ఐ థరోలీ ఎంజాయ్. సో ఇంకా అక్కడ నుంచి అయిపోయిన తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్తుంటే కూడా అసలు ఆ పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇట్స్ వెరీ వెరీ హ్యూజ్ ప్లేస్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యాక్టివిటీస్ లాగా పెట్టారనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి బోటింగ్, కయాక్, పెడల్ బోట్స్ అలాంటివి ఉన్నాయి కదా. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలానే లేక్ని ఒక సైడ్ బీచ్ లాగా అరేంజ్ చేసి ఉన్నారు అనమాట. ఒక సైడ్కి మొత్తం శాండ్ వేసి స్టోన్స్ వేసి చిన్న బీచ్ ఫీల్ వస్తుంది. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మీకు ముందు కార్ కనిపిస్తుంది కదా, దాని అవతల అలా బీచ్ పాయింట్. చిన్న పిల్లలు ఉంటే ఎక్కువ లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఒక పర్టికులర్ పాయింట్ వరకు స్టాప్ చేసి ఉన్నారు. అక్కడ వరకు ఇంకా పిల్లలకి మినీ బీచ్ ఫీల్. బీచ్కి వెళ్ళాలంటే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలంటే కష్టం కదా, అలా అని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి పిక్నిక్ స్పాట్ లాగా బార్బిక్యూస్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నారు. సో ఇంకొక దగ్గరికి వెళ్తే ఒక మంచి వ్యూ పాయింట్, పక్కన లేక్, పక్కన ల్యాండ్స్కేపింగ్ ఇలా కనిపిస్తుంది. సో మేము అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాము. ఎంత సైలెంట్గా ఉందంటే ప్లేస్, లిటరలీ. చూసారు కదా, అవన్నీ రోడ్డు మీదే నడిచేస్తున్నాయి బర్డ్స్, చాలా సింపుల్గా. సో ఇంక ఈ రోడ్, ఈ పార్క్ రోడ్, ఇది పార్క్ లోపలే అనమాట. ఈ రోడ్ కూడా పార్క్ వాళ్ళదే. అటు ఇటు ఫుల్ ఆఫ్ గ్రీనరీతో చాలా చాలా బాగుండింది.
సో చెప్పాను కదా, ఇది పిక్నిక్ స్పాట్ అనమాట. అన్నీ ఇలా టేబుల్స్ అలా ఉండి బార్బిక్యూ ఉంది. మనం కోల్ అవన్నీ తెచ్చుకొని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. పార్కింగ్ అయితే పార్కింగ్ ఫీజ్ ఉంటుంది. మేము క్లోజింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇంక అందరూ రిటర్న్ వెళ్ళిపోతున్నారు అనమాట. ఇది బీచ్ స్పాట్ మీరు చూస్తే కనుక. సో అలా హై చైర్స్ లాగా వేసి ఇలా శాండ్ వేసి అలా సెటప్ చేశారు. ఇలా పైకి మేము ఎక్కామన్నమాట జస్ట్ ఆ వ్యూ కోసం. ఓ పక్కన చూసారా ఇలా ల్యాండ్స్కేపింగ్ కనిపిస్తుంది, ఓ పక్కనేమో మొత్తం లేక్ కనిపిస్తుంది. అసలు ఓల్డ్ పీపుల్ అలా వెళ్ళి ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ పర్టికులర్ రోడ్ మీద. అలా వెళ్ళి వాకింగ్ చేస్తూ అయినా అలా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ మాత్రం టైమ్. సో నేను ఇంకా ఆ ఈవినింగ్ అలా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకొంచెం ప్యాకింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగే నేను మళ్ళీ రిటర్న్ జెర్సీ వెళ్ళిపోతున్నాను. సో ఇదే మావయ్య వాళ్ళ కమ్యూనిటీ. నేను ముందు వీడియోస్లో కూడా చూపించాను కదా. ఇది కూడా అస్సలు సౌండ్ అనేది ఉండదు అనమాట, అంత పీస్ఫుల్గా ఉంటుంది ఇది కూడా. సో మ్యాక్సిమం ఇక్కడ ఈ కమ్యూనిటీలో కూడా అందరు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్. అసలు నేను వెళ్ళేటప్పుడు అయితే బస్సు చాలా ఫుల్ అయిపోయింది, కానీ మళ్ళీ రిటర్న్ బాస్టన్ నుంచి జెర్సీ వెళ్ళేటప్పుడు అయితే చాలా ఖాళీగా ఉందన్నమాట. 4 to 4.5 hours అయితే ఈజీగా పడుతుంది వెళ్ళడానికి. బట్ అలా అనిపించదు. ఒక మంచి న్యాప్ తీసుకున్నామని అంటే అస్సలు తెలియదు అంత జర్నీ చేసినప్పుడు. సో ఎస్, ఐఎమ్ బ్యాక్ టు న్యూయార్క్ అగైన్. సో న్యూయార్క్ ఆదర్శ్ కూడా డైరెక్ట్ బస్ది నేను దిగే దగ్గరికి వస్తానని చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆబ్వియస్లీ మళ్ళీ ఇంటికి వెళ్తాం కాబట్టి నేను ఒక 4-5 days లేను కదా ఇంట్లో. ఇంకా వెజ్జీస్ అవన్నీ లేవని చెప్పేసి మేము గ్రాసరీ షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్దాము. మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకోవడానికి ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఫోన్లో. నేను ఇక్కడ వరకు వచ్చానని చెప్తూ ఉన్నాను అనమాట, లైవ్ లొకేషన్ అవి షేర్ చేస్తూ. సో వాడు కరెక్ట్ ఆ టైంకి వస్తే సరిపోతుంది కదా, ముందు నుంచి మళ్ళీ వెయిట్ చేస్తూ. కొంచెం డిలే అయితే అయ్యింది అనుకున్న దానికన్నా. మధ్యలో ఒక స్టాప్ ఉందన్నమాట, అక్కడ కొంచెం డిలే అయ్యేసరికి అదైతే అయ్యింది. కానీ సో డైరెక్ట్లీ టు హోల్ ఫుడ్స్, మీకు తెలుసుంటే అమెజాన్ వాళ్ళది హోల్ ఫుడ్స్ చాలా బాగుంటుంది గ్రాసరీ స్టోర్. అంటే ఆల్ డిఫరెంట్ టైప్స్ బట్ వెరీ ఫ్రెష్, చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. హోల్ ఫుడ్స్కి వెళ్ళి కొన్ని కావాల్సినవి అంటే మీట్ కానీ లేకపోతే ఎగ్స్ అలాంటివన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ వెళ్తుంటే అప్పటికే లేట్ అయిపోయింది. మనం ఇంటికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మధ్యలోనే వీ హ్యాడ్ డిన్నర్. ఇక్కడ వరకు వెళ్ళేసరికి ఏమైందంటే వాళ్ళు అనడము ఇంకా తొందరగా క్లోజ్ చేసేస్తున్నాము అని చెప్పేసి అంటే ఇంక సరే అని తొందరగా తీసుకున్నాము ఫుడ్ కూడా. సూషీ అని ఎప్పటి నుంచి అనుకుంటే దట్ ఈస్ ద డే ఐ ట్రైడ్ సూషీ దేర్. ఇండియాలో ట్రై చేశాను. ఎంత తాయితీగా చేస్తాడంటే పళ్ళు. Where is wasabi? Here. Is it spicy here? ఇక్కడ wasabi spicy ఉందా? కొన్ని దగ్గర అసలు స్పైసీ ఉంది. చాలా This is chicken. Where is chicken? No, it's not chicken. It's veg. California roll. Avocado and imitation crab meat. With veg. With vegetables. This is prawn. Tokale sai. Shrimp. Chada. Nick chopsticks are raadu. I know. So, ఇలా అయితే ఆ రోజు అంటే బాస్టన్లో ఒక 1 day, నెక్స్ట్ కమ్ బ్యాక్ టు న్యూయార్క్ అండ్ జెర్సీ అనమాట. అలా అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉండే వీడియోస్ అయితే నెక్స్ట్ వచ్చేస్తాయి. అస్సలు మిస్ అవ్వకండి. వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. చాలా తొందరగా మీతో నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. అండ్ గైస్ ప్లీజ్ అప్పటి వరకు
stay happy and keep smiling. Bye bye.